అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 46వ వాక్యం నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, ఆలకించండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 46వ వాక్యం నుండి కొన్ని వచనాలు. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా, యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలువబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లుగా బోధించి, వాక్యపు లోతులలో ప్రభు మనలందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరిచి, మరణము వరకు లోకానికి వెలుగై ఉండునట్లుగా దేవుడు మనలందరినీ స్థిరపరచును గాక. బిడ్లరా, ఒక చిన్న మాట అట్లా ధ్యానం చేసి ఆపేద్దాం. ఇంకా యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాల సేవాకాలంలో, యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాల సేవాకాలంలో 70 మంది శిష్యగణం ఉండేది. శిష్యులు 70 మంది ఉండేవాళ్ళు. శాంతక్క ఎంతమంది ఉండేవాళ్ళు? మొత్తం మనకి మెయిన్ వాళ్ళ పేర్లే రాయబడ్డాయి. ఆ 70 మందిలో కూడా ప్రథమమైన వాళ్ళు 12 మంది పేర్లే రాయబడ్డాయి బైబిల్లో. కానీ పేర్లు రాయబడిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. దాదాపుగా ఆయన్ని 70 మంది వరకు వెంబడించేవాళ్ళు. ఈ 70 మంది ఆదివారం చర్చికి వచ్చి సోమవారం శనివారం దాకా ఇంటికి పోయి పనులు చేసుకునేవాళ్ళు కాదు. 24 గంటలు యేసయ్యతోనే తిరిగేవాళ్ళు అనమాట. ఇంక ఇల్లు పొలాలు స్థలాలు మొత్తం మర్చిపోయారు. పిల్ల జల్ల మొత్తం ఇంతోనే. ఆయన ఏడకపోతే అక్కడ భోజనాలు పెడుతున్నారు. ఇబ్బంది ఏముంది? టైంకి భోజనాలు పెట్టేస్తారు. భోజనం చేయడమా, ఏడ ప్రార్థన ఉంటే వాక్యం వింటమా. దేవునితోనే జీవితం అయిపోయింది వాళ్ళకి. పరిచర్యలో వాళ్ళు ఉండిపోయారు, దేవునితోనే ఉండిపోయారు. కొంతమంది యేసయ్య బట్టలు తోతున్నారు, కొంతమంది ఆయనకి అన్ని చూసుకుంటున్నారు, కొంతమంది భోజనాలు వండుతున్నారు. అంత సేవ. ఆ సేవలో శిష్య బృందం వీళ్ళంతా మొత్తం ఎంతమంది? 33 మంది, 70 మంది దాకా ఉన్నారు. కరెక్ట్ సంఖ్యను కాదు, కానీ మేడగదిలో 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఎంతమంది చెప్పండి? యేసు ప్రభు వారు పరలోకంకి వెళ్ళిపోయిన తర్వాత పట్టణంలోకి వచ్చి మేడగదిలో ఉపవాసం ఉండి 10 రోజులు ప్రార్థన చేసుకుంది వాళ్ళు మొత్తం ఎంతమంది? ఇంచుమించు దాదాపుగా 120 మంది. యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత 120 మంది శిష్యులు ఉన్నారు ఆయనకి. ఆయన బ్రతుకున్నప్పుడు 70 మందిని బైబిల్ రాయబడింది. సరే, 120 మంది అనుకోండి, ఇంకా మంచిది. 120 మంది ఆయన వెంబడిస్తున్నారు. ఈ 120 మందిలో ఒక సమస్య వచ్చింది, ఒక తగద వచ్చింది. ఇప్పుడు ఏం తగద వచ్చింది తెలుసా? అసలు మనలో గొప్పవాడు ఎవడు? ఏందన్నా ఏమొచ్చింది? మనలో గొప్పవాడు ఎవడు? తమలో గొప్పవాడు ఎవడో అని తర్కము పుట్టగా అని రాయబడింది 46వ వచనంలో. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా, యేసు ప్రభు వారు పొద్దున్న లేస్తే పనులు చెప్పేది నాకు. బోధకుడికి ఏం కావాలని నేను చూసుకోవాలి. ఆయన నా పేరు ఎత్తకుండా ఎప్పుడు ఒకరోజు గడవదు ఆయనకి. నేనంటే బాగా ఇష్టం ప్రభుకి, కాబట్టి నేనే గొప్ప అంటాడు ఒక ఆయన. ఎవరు? పేతురు గారు అంటారు అన్నమాట. నేను లేకపోతే ఆయనకి పూట గడవదు ఆయనకి. పొద్దున్న లేస్తే నన్ను పెట్టుకో ఉంటాడు, పెద్ద నాకే చెప్తాడు. అందుకే అందరికంటే వయసులో నేనే పెద్దోడిని. అసలు ఫస్ట్ ఈ మొత్తంలో ఫస్ట్ పిలిచింది నన్నే, నేనే గొప్ప అంటాడు. పేతురుతోటి యోహాను వచ్చేసి, నువ్వు ఆపు, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు, కానీ బోధకుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనే నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన రొమ్మును అనుకుంటాను నేను, నా తర్వాత నువ్వు, నేను గొప్ప. వీళ్ళందరికీ తిట్టుకుంటా ఉంటే మార్తం వస్తుంది మధ్యలోకి. మీరున్నాయా, మీరు ఆయనతో తోకపట్టుకొని తిరగడం తప్ప ఏం పని? మీరు పని వండతారా, పెడతారా? అసలు భోజనాలు వండడంలో నా చెయ్యి సూపర్ అంతే. నేను కూరలు చేస్తే దైవజనుడు మన బోధకుడు సూపర్ ఎక్సలెంట్ సుభాష్ ముతలి గారు సూపర్ అంటే తింటుంటాడు. అసలు నేను కానీ లేకపోతే భోజనాల పరిచయకి అర్థమే లేదు.
మీరందరూ ఈరోజు ఇంత 3 పూట దీన్ని బాగుండారంటే నేనే, కాబట్టి నేనే గొప్ప అంటది మార్తమ్మ. అంతలేక వాళ్ళు చెల్లు ఎత్తుకుంటుంది మళ్ళీ మరియా. మీరందరూ ఆపండి, మీరంతా పొద్దున లేస్తే ఆ పని పోవాలి, ఈ పని పోవాలి, ఆడకపోవాలి, ఎడకపోవాలి, అన్నం వండాలా, చపాతీలు చేయాలి. ఈ మనిషి అసలు నేనైతే ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యులో బతకతా. అసలు నాకు తెలిసి మీ అందరికంటే నేనే గొప్ప. ఎలా పడిందో ఎందుకు పడిందో తెలియదు, కానీ ఒక సంఘంలో గుంపు ఉంటే ఈ గుంపులో ఖచ్చితంగా ఈ సమస్య ఖచ్చితంగా ప్రతి సంఘంలో వస్తుంది, ప్రతి మందిరంలో వస్తుంది, ప్రతి సేవలో వస్తుంది, అలాగే హోలీ జడ్జి మందిరంలో కూడా వస్తుంది. వచ్చింది కానీ కనబడకుండా లోపల గుసగుసగుసగుసంటుందన్నమాట. బిడ్డలారా, ఇక్కడ కాదులే, వచ్చి ఉంటుంది ఖచ్చితంగా, బయటపడరు కదా. దొరికితే అందరూ దొంగలే. మాలో ఎవడు గొప్ప? సార్ కూడా ఏం మాట చెప్పట్లే అసలు. ఎవరో ఒకరి గురించి చెప్తే మేము ఏందో ఒక రేంజ్కి ఉంటాం కదా. సార్ కూడా ఏం చెప్పట్లా. నేను 5 గంటలకు 6 గంటలకు ఆటో వేసుకొని వచ్చి, బాక్స్ తీసుకొని వచ్చి, బిడ్డలు ఎక్కించుకొని వచ్చి, లైట్లు లాక్కొని మందిరం నడిపిస్తా, స్టార్ట్ చేస్తూ ఉంటే ఇంకెవరు, నేనే గొప్ప వరిగొండలో, అంతే కదా. నాకు తెలియకుండా ఏం జరగకూడదని మా జానపాలన్న, అవును పాస్టర్ గారు మా సుసన్నమ్మ ఓటు. రాబోయే రోజులు ఈ బిడ్డలు దేవుడి సేవకులుగా వాడుకోను గాక. ప్రభు చిత్తం జరగదు, ఖచ్చితంగా జరగద్ది. అసలు ఎవరు గొప్ప? మాలో ఎవడు గొప్ప? బిడ్డలరా, నేను ఒకటే మాట చెప్తున్నా, చచ్చిపోయేదాకా ఈ మనసు మనలో అసలు స్టార్ట్ కాకూడదు. అసలు ఆ పాయింటే మన హృదయంలో చోటు చేసుకోకుండా ఉన్నట్లుగా మనం జాగ్రత్త పడుదుము గాక. కానీ మహా బాధాకర సంగతి ఏంటంటే, సృష్టికర్త మనిషిగా వచ్చి భూమి మీద పరిచర్య చేసిన ఆ మహాదేవుని పరిచర్యలోనే ఈ సైతాను దాడి చేసింది. ఇంకా ఆఫ్టర్ ఆల్ కేంకస్కో గొట్టం ఇస్రాయల్ పాస్టర్ అంతా చెప్పండి. యేసయ్య సేవలోనే వచ్చేసింది ఇది. మాలో ఎవడు గొప్ప? తమలో ఎవడు గొప్ప? చర్చి వాక్యం తర్వాత నెక్స్ట్ ప్రార్థన మనకే, నేనే గొప్ప సలమ్మక్క అనుకుంటుంది. అన్నం వండాలంటే మనమే, లేకపోతే ఏదన్నా సమస్య ఉంటే ఫస్ట్ పాస్టర్ గారు నాకే చెప్తాడు, మనమే గొప్ప. వరిగొండంటే శాంతమ్మ పేరు, అంతే, మనమే గొప్ప. ఇలా ఎన్నో రకాలుగా ఎవరికి వాళ్ళే ఆ 120 మందిలో గుదుళ్ళు పడుతున్నారు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, ఒకరొకరు అరుచుకుంటున్నారు. యేసు ప్రభుట పక్కకు పోతే చాలు, అంతే, ఎవరు గొప్ప, ఎవరు గొప్ప తగాదాలు పడిపోతున్నాయి. యేసయ్య వాళ్ళ హృదయాలోచన ఎరిగాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. 47వ వచనంలో యేసు వారి హృదయ ఆలోచన ఎరిగి. మన గుండెల్లో ఒక ఆలోచన స్టార్ట్ అయిందంటే అది మొట్టమొదటి ఎవరు చూస్తారు? యేసయ్య చూస్తాడు. బిడ్డలారా, దేవుడి దయ వల్లమ్మ నేను సాక్ష్యం, నా గురించి నా డబ్బా నేనే కొట్టుకుంటానండి. దేవుడి దయ వల్ల చిన్న వయసు నుంచి ఎందుకో నాకు అసలు ఆ మైండ్ పెట్టలా దేవుడు. నాకు అది దేవుడు పెట్టలేదులే, దేవుడే పెట్టలా. నేను కనపడాలి, నేను ఉండాలి, నా మైకు రావాలి, నా గొంతు వినపడాలి, నేను పాడాలి, నేను పాస్టర్ కొడుకుని, నేను పాడిన తర్వాత ఎవరైనా పాడాలి. అసలు అది లేదు. ఎందుకు లేదంటే సాగు దెబ్బలు కొట్టాడు మా డాడీ నన్ను. అసలు ఆ మైండే లేకుండా కొట్టాడు నన్ను పూర్తిగా. నన్ను పక్కన పడేసి అందరికి పాటలు ఇచ్చేవాడు. విశ్వాసాలు పాడుతూ ఉంటే నేను తబలా వాయించుకుంటా కూర్చోవాలంతే, పాటలే నాకు. అందుకని డాడీ నన్ను తీసి పక్కన పడేయటం వల్ల అసలు నాకు ఆ మైండే పోయింది పూర్తిగా. ఈ జన్మకి నాకు మైకీరు, ఈ జన్మకి నాకు పాటలీరు, ఏదో ఆ తబలా కొడుకుని బతికేద్దాం అనుకున్నాను నేను, అంతే. ఆ తబలా కొడుతుంటే కూడా కొంతమంది నన్ను ఓరసొప్పులు చూసేవాడు, ఏంద్ర నువ్వు కొట్టడం అని చూసేవాళ్ళు. ఇంకేం వస్తుంది మైండ్ చెప్పండి? ఏందో చిన్నప్పటి నుంచి అట్లా. బిడ్డ మంచిదే అట్లా ఉంటే, మన గురించి మనకేం పెద్ద ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఇంకా మంచిది. కానీ సంఘాల్లో ఖచ్చితంగా ఇది వస్తుంది ఖచ్చితంగా. అక్క, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు అట్లా ఉన్నారని నేను చెప్పడం కాదు, కానీ ఏం చెప్పాలి ప్రభు, నేను బైబిల్ ఓపెన్ చేశా. స్పాట్లో ఆయన మాట తీసుకోవాలని నేను, నా మైండ్లో ఒక ఆలోచన ఉంది.
అదేనా ఇంకేదైనా చెబుదామా అని ఆలోచన ఓపెన్ చేస్తే సరిగ్గా నా కళ్ళు అడబోయినాయి. ఇది చెప్పు నువ్వు అని స్పాట్లో, ఒక్కోసారి దేవుడు స్పాట్లో ఇస్తాడు ఆలోచన. ఎందుకు ఇస్తాడో మనకు తెలియదు, ఎవరితో మాట్లాడతాడో తెలియదు. విందాం. యేసయ్య సేవలోనే పుట్టింది రెమ్మ తెగులు. ఏ తెగులది? మాలో ఎవడు గొప్ప. పొరపాటున యేసు ప్రభు వారు గారి హోసన్నను పొగిడితే యోనానకు బాధ, యోనానను పొగిడితే జానుపలానకు బాధ, సుసన్నమ్మను పొగిడితే ఎస్తెరకకు బాధ, ఎస్తెరకను పొగిడితే సుబ్బమ్మకు బాధ, సుబ్బమ్మను పొగిడితే పుల్లమ్మకు బాధ, సుభాషణ తల్లిని పొగిడితే ఎల్లమ్మకు బాధ. అసలు పొగడ్డాలే మానేయాలి యేసునామలు, అంతే. మెంటలు వచ్చేస్తుంది పాస్టర్లకి. మాలో ఎవడు గొప్ప, ఆ ఆలోచన దేవుడు ఎరిగి ఇప్పుడు ఒక చిన్న మంచి పని చేశాడు యేసయ్య అక్కడ. అది చెప్పేసి ఆపేస్తాను నేను. వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనని కోకటి వేర్లతో సహా పెళ్ళగించడానికి దేవుడు ఒక పని చేశాడు. ఏం చేశాడంటే, అక్కడ చిన్న బిడ్డ కూర్చో ఉంది, చిన్న బాబు పిల్లడు కూర్చో ఉన్నాడు. ఇప్పుడు మా షారోన్ లాగా, షారోన్ కంటే చిన్నపిల్ల అనుకోండి. ఒక చిన్న బిడ్డను తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టాడు. తల్లి నిలబెడతావు కొంచెం నిలబెడతావు దా. ఒక చిన్న బిడ్డను పిలిచి, మమ్మల్ని దగ్గర కవర్ చేయమా, ఒక చిన్న బిడ్డను పిలిచి ఇష్టం నిలబెట్టాడు పక్కన. నేనంటే కూర్చున్నానులే, యేసయ్య నిలబడి చెప్పేవాడు మనకు తెలీదు. ఒక చిన్న బిడ్డను వాళ్ళ మధ్యలో నిలబెట్టి ఏమన్నాడు తెలుసా? మీరందరూ ఈ చిన్నవాని వలె మారితేనే, మీరందరూ మీలో ఎవడైతే ఈ చిన్నవాడిలాగా మారతాడో వాడే మీలో గొప్పవాడు అన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాలో ఎవరు గొప్ప, మాలో ఎవరు గొప్ప, మాలో ఇట్రా తల్లి, ఈ పక్క రా తల్లి, ఇట్రా. ముందే నేను గ్యారెంటీ కలర్ అయితేనే, నువ్వు మళ్ళీ చీకట్లో పడి, నా చీకటి పడింది, ఇంకా అసలు కనపడను నేను అసలు పూర్తిగా. అన్న ఏ కలర్ అన్నా నేను? గ్యారెంటీ, ముందే గ్యారెంటీ కలర్. ఈ బిడ్డ నా మీద పడింది, ఇంకా నాకు వెళ్తుల్లో ఇంకేం కనపడను నేను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఏం చెప్పాడన్నా జానపలన్నా? ఏం చెప్పాను? మీలో ఎవడు గొప్పవాడని తగద వచ్చింది. అసలు మీలో ఎవడు గొప్పవాడు నేను చెప్తానేనండి. మీలో ఎవడైతే ఈ చిన్నవాని వలె మార్పు నొందుతాడో, మీలో ఎవరైతే ఈ చిన్న పిల్లలాగా మార్పు పొందుతారో, ఈ చిన్న పిల్లలాగా, ఈ పిల్లలాగా మీరు మారాలి. మీలో ఎవరైతే ఈ పిల్లలాగా మారతారో వాళ్ళే గొప్పవాళ్ళు అన్నాడు యేసయ్య. వాళ్ళకి అర్థం కాక గీక్కున్నారు, ఏంది ఎట్ట మారాలా, ఇంత పెద్దవాళ్ళం చిన్నపిల్లకి ఎట్ట మారాలి మనము? ఆ పిల్ల చూస్తే బుడ్డిది, మనకు ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయాడు, మనకి ఏంది సర్వీస్, మన సర్వీస్ ఎంత? చిన్నపిల్లలాగా మేము ఎట్ట మారుతాం బతుకుడా అని లోపల అనుకుంటున్నారు వాళ్ళు. మీలో ఎవరైతే ఈ చిన్నపిల్లలాగా మారతారో వాళ్ళే గొప్పవాళ్ళు. చిన్నపిల్లగా మేము ఎట్ట మారుతామండి ఇంత వయసులో, మేము మీకేమో మైండ్ ఉందా అనుకుంటుంటే లోపల వెంటనే ప్రభు అంటాడు, ఈ చిన్న బిడ్డ మనస్సును పోలి మీరు నడవాలి. ఆమేన్. గట్టి చెప్పండి హల్లెలూయా. సంఘంలో అయినా సమాజంలో అయినా మనం గొప్పవాళ్ళంగా ఎంచబడాలంటే మన మనసు పిల్ల మనసు, చిన్న బిడ్డ మనసులాగా మారాలంట. వయసు ఏమో 50, క్యారెక్టర్ ఏమో చిన్నపిల్లలాగా ఉండాలి. చిన్న పిల్ల బుద్ధులను పోలి ఉండాలి, చిన్న బిడ్డ మనసు కలిగి ఉండాలి. మనం దేవుని ముందు గొప్పగా కనబడాలంటే. నేను చెప్పానా? దేవుడు చెప్తున్నాడా? నా మాట బైబిల్లో ఉండే మాట, బైబిల్లో ఉండే మాటే. ఈ చిన్న బిడ్డను పోలి ఎవడైతే ఉంటాడో వాడే మీలో గొప్పడు అన్నాడు. కిక్కురుముక్కుల రింగ్ సౌండ్ అంతే, సిగ్గుపోయింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళలో ఈ క్వాలిటీస్ లేవు. చిన్నపిల్లల మైండ్ అసలు లేనే లేదు. బిడ్డలారా, దేవుడు ఎంత బాగా కొట్టాడంటే వాళ్ళని, రెండోసారి మాలో ఎవడు గొప్ప అనే మైండే లేకుండా పోయింది. అమ్మో, మీకు విషయం తెలుసా? ఇప్పుడు ఈ విషయం చెప్పాడు కదా, కొంతకాలం తర్వాత వాళ్ళు సైలెంట్ ఉండబోలే, వాళ్ళు మళ్ళీ వచ్చింది వాళ్ళకి. అన్న ఈ గొడవ అప్పుడు సద్దుమణిగింది. మళ్ళా ఒక 5-6 నెలలకు మళ్ళీ రేసింది, ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఎవరు గొప్ప. ఇంకా ఆయనకి ఏం చేయాలి అర్థం కాక నడుము గొడ్డు కట్టుకొని ఒక పాత్ర తీసుకొని నీళ్లు తీసుకొని కాళ్ళు కట్టడం స్టార్ట్ చేశాడు. ఇక మీలో ఎవడు గొప్పవాడో తెలియాలంటే ముందు మీరు పరిచయం చేయాలని చెప్పాడు ఫస్ట్. రెండోసారి వాళ్ళకి ఫస్ట్ సారి ఏమో చిన్నపిల్లలాగా ఉండాలన్నాడు. ఆ 5 నెలలు 6 నెలలు గమ్ముకున్నారు. మళ్ళా తగాద రేగింది. ఈసారి డైరెక్ట్గా ఆయనే వాళ్ళ కాళ్ళు కడిగి మీలో గొప్పవాడుగా ఉండాలనుకుంటే ముందు మీరు పరిచారకుడుగా ఉండండి చెప్పేలేకి చచ్చిపోయింది ఆ దెయ్యం వాళ్ళకి పూర్తిగా. లాస్ట్కి
ఆయన వచ్చి కాళ్ళు గడుగలేకి వాళ్ళకి ఇంకా ఆ మనసే చచ్చిపోయింది పూర్తిగా. ఇప్పుడు అది రెండో సందర్భం వద్దు, ఫస్ట్ సందర్భం చూద్దాం. మనలో ఇప్పుడు హోలీ జడ్జి మినిస్ట్రీలో ఉన్నారు, 100 మంది బిడ్డలు ఉన్నారు అనుకోండి. వాళ్ళలో ఎవడు గొప్పవాడు అని తెలియాలంటే ఈ హోలీ జడ్జి మినిస్ట్రీలో కానీ, ఈ ఆదివారం సాయంత్రం రాత్రి ఈ వరిగొండ ప్రార్థనా స్థలంలో కూర్చొని దేవుని మాట్లాడుతున్న మనలో కానీ, లైవ్లో చూస్తున్న వీడియో చూస్తున్న బిడ్డలో కానీ గొప్ప వాళ్ళగా మనం మారాలనుకుంటే మనం చేయాల్సిన ఒకటే ఒక పని, ఈ పిల్లలాగా మారిపోవాలి. మనం చిన్న బిడ్డలాగా మారిపోవాలి. ఇప్పుడు షారోన్ గురించే మనం మాట్లాడుకుందాం. చిన్న పిల్ల మనసును పోలి బ్రతకాలి, అప్పుడే మనం దేవుని దృష్టిలో గొప్పవాళ్ళుగా మారతాము. నంబర్ వన్ ఈ వయసులో ఉన్న బిడ్డకి పాపమును గూర్చిన పూర్తి అవగాహన ఉండదు. పాపాన్ని గూర్చి పూర్తి అవగాహన ఉండదు. ఈ వయసులో టైంకి తిన్నామా, ఆడుకున్నామా, ఈ రెండు తప్ప ఇంకేమీ తెలియదు. స్కూల్కి పోయి చదువుకున్నామా, ఇంటికి వచ్చి ఆడుకున్నామా, అంతే. పాపమును గురించి పూర్తి అవగాహన తెలియదు. ఏదో ఏకులోకంలో బతుకుతారు అనమాట. చిన్న పిల్లల్లాగా మనం బ్రతకడం అంటే అర్థం ఏంటంటే, పాపమును గూర్చి మనం కూడా బిడ్డరా అటువంటి మనస్సాక్షిలోకి రావాలి. ఎలాగా? ఎక్కువగా దాని గురించి ఆలోచించకుండా దైవ సంబంధమైన విషయాల గురించి శ్రద్ధ కలిగి, ఎక్కువగా దేవత్వాన్ని గురించిన ఆలోచనలు కలిగేటట్లుగా మనల్ని మనం సాధకం చేసుకోవాలి. చిన్నపిల్లలు ఎలాగైతే చెడు మీద మనసు పెట్టరో, చిన్నపిల్లలు ఎలాగైతే ఎక్కువ మంచి మీద మనసు పెడతారో, చిన్నపిల్లలు ఎలాగైతే ఎక్కువగా పవిత్రత సంబంధించిన విషయాల మీద ఉంటారో, మనం కూడా అపవిత్రతకు దూరంగా జరిగి పవిత్రతకు దగ్గరగా రావాలి చిన్నపిల్లల్లాగా. ఆ మనస్సాక్షిని మనం కలిగి ఉంటే అప్పుడు మనం గొప్ప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న బిడ్డలు పాపమును గూర్చిన పూర్తి అవగాహన ఎలా కలిగి ఉండరో, దేవుని బిడ్డలు కూడా పాపమునకు దూరంగా జరగడానికి ఇష్టపడి దైవత్వానికి సంబంధించిన ఆలోచనలతో నింపబడి దేవుని సంబంధమైన ఆలోచనలతో ఎక్కువ కాలం బ్రతుకుతూ ఉంటే వాళ్ళే సంఘంలో గొప్ప. చిన్న బిడ్డను పోలి నడవాలి. పాపం విషయంలో మనం అటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలి. రెండోది, చిన్న బిడ్డల్లో ఉన్న రెండోది, ఈ బిడ్డకి ఏదన్నా కావాలనుకో, అన్న నోట్సులు కావాలి, బుక్కులు కావాలి, ఎవరిని అడగద్దా? ఫోన్ చేసి ఎవరిని అడగద్దా? ఏమన్నా ఏమన్నా అడగదా? డాడీ మాకు అలా పుస్తకాలు కావాలి, మమ్మీ అమ్మ నాకు అది బట్టలు కావాలి, మమ్మీ సబ్బులు అయిపోయినాయి. అడగతావా తల్లి? అడగతావా? అమ్మోళ్ళు అడగతావా? ఇంకెవరిని అడగతావా? అమ్మోళ్ళే కదా, అంతే కదా, ఇంకెవరు అడగదు. ఇంకెవరు లేరు అడిగేది, ఇంకెవరు ఉండరా? ఏదన్నా కావాలంటే ఫస్ట్ ఎవరు సార్ చూస్తుంది? పాప తల్లిదండ్రులు సార్ చూస్తుంది. ఆమెకి ఏదన్నా అవసరం వస్తే తీర్చాల్సింది ఎవరు? తల్లిదండ్రులు. మనం ఎప్పుడు గొప్పవాళ్ళంగా మారతామంటే ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలా. చిన్న పిల్ల ఎలాగైతే తల్లిదండ్రుల మీద ఆధారపడుతుందో అలాగ మనం ప్రతి విషయానికి తల్లిదండ్రుల మీద, దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడటమే కాదు, ఈ అమ్మాయికి తెలుసు, అడిగితే మా అమ్మ ఖచ్చితంగా నాకు తెచ్చిస్తుంది. ఒకవేళ రేపు రాకపోయినా ఎల్లుండి రాకపోయినా వచ్చే ఆదివారం అయినా మా అమ్మ నాకు తీసుకొని వస్తుంది. నాకు ఏం కావాలో మా డాడీకి చెప్తే తీసుకొచ్చేస్తాడు, అంతే. ఇంక రాత్రి ఇప్పుడు కూర్చొని ఏడుస్తుంటానా? నాకు సబ్బు తెస్తావా, తేవా, సబ్బు తేలేదు ఏడుస్తా. ఈ వయసు వాళ్ళు ఏడుస్తారన్న అసలు చెప్పి వదిలేస్తారు, అంతే. తెస్తదిలే మా మమ్మీ, తెస్తదిలే. తల్లిదండ్రుల మీద ఎట్లా ఆధారపడతారంటే వీళ్ళు చెప్పి వదిలేస్తారు, ఇంకా ఫ్రీగా ఉంటారు. ఏడవరు వీళ్ళు, దిగులు పడరు, 24 గంటలు అదే మైండ్లో ఉండరు. అదే ఏదో మెంటలు వచ్చిన వాళ్ళలాగా ఫ్యాన్లో చూసుకుంటే ఏడస్తారు, రాత్రి ఇప్పుడు పడుకోరు. ఈ వయసు అట్లాంటిది. వాళ్ళు చెప్పేసారు, అయిపోయింది పని, ఇంకా అమ్మలు తెస్తారు, అంతే. ఈ బిడ్డను పోలిన వారమే మనం బ్రతకాల. మన కష్టాలు, మన కన్నీళ్ళు, మన బాధలు, మన సమస్యలు సైతం, మన విషయాలన్నీ మనం తండ్రితో చెప్పుకున్న తర్వాత, మన దేవుడితో చెప్పుకున్న తర్వాత, ఆయన నాకు చేస్తాడు, సమయం వచ్చినప్పుడు నాకు తీరస్తాడు, నేను అన్నీ నా దేవుడు చెప్పేసుకున్నాను, ఇంకా నాకు టెన్షన్ లేదు, ఇంక దిగులు లేదని పిల్లలు మరిచిపోయి హ్యాపీగా ఉన్నట్టుగా మనం కూడా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి హ్యాపీగా బ్రతకడం నేర్చుకుంటే అప్పుడు మనం ఈ లోకంలో గొప్పవాళ్ళు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చిన్న పిల్లలు సమస్యల విషయం ఎలా అంటే హ్యాపీగా ఉంటారో మనం కూడా అలా అలవాటు చేసుకోవాలి. మొదటిది ఎందుకు వస్తున్నా? పిల్లలు ఏముంటుంది? మొదటిది ఏంటి? పాపాన్ని గురించి పూర్తి అవగాహన ఉండదు.
మనము కూడా పాపమును కూర్చిన ఆలోచన తగ్గించి దైవత్వానికి సంబంధించిన ఆలోచనలో ఉండి ఎక్కువగా దేవునితో కూడా ఇష్టపడి పరిశుద్ధత వైపు అడుగులు వేస్తూ చిన్నపిల్లలాగా మనస్సాక్షి శుద్ధి చేసుకుంటూ బ్రతకాలి. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు పడితే ప్రభు క్షమిస్తాడులే. రెండోది ఈమెకి ఏ సమస్య వచ్చినా తల్లిదండ్రుల వైపు చూస్తుంది. తల్లిదండ్రుల వైపు చూడటమే కాకుండా తెచ్చేస్తుంది, నమ్మేస్తుంది. ఇంకా మా అమ్మ తెస్తుంది, మా నాన్న తెస్తాడు, ఇంకా నాకు టెన్షన్ లేదని హ్యాపీగా పిల్లలతో ఆడుకుంటా మన శాంతిగా ఉంటుంది. అనుకున్న టైం వచ్చినప్పుడు అమ్మోళ్ళు వెళ్ళి వాళ్ళకి ఆమె కావాల్సింది ఇచ్చేసి వచ్చేస్తారు. ఒక హాస్టల్లో ఉంది కాబట్టి, ఇంట్లో ఉండిందనుకో నాకు కొత్త బట్టలు కావాలి, బర్త్డే వస్తుంది, కొత్త బట్టలు కావాలి ఒకసారి అడిగేసి ఇంక మౌనం అయిపోద్ది. ఆ టైంకి నానా తంటాలు పడి అష్ట కష్టాలు పడి బర్త్డేకి ఆమె కావాల్సిన డ్రెస్ మనము తెస్తాం తెచ్చిస్తాం బిడ్డలు కదా. తన తల్లిదండ్రులని నమ్మి తన తల్లిదండ్రుల మీద నమ్మకం పెట్టుకొని ఒక విషయం చెప్పి ఇక అక్కడి నుంచి దుఃఖంగా ఉండకుండా, బాధగా ఉండకుండా మా అమ్మ నాకు ఖచ్చితంగా తెస్తుందని నమ్మి ఎలా సంతోషంగా ఉంటుందో, మన కష్ట నష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో, సమస్యల్లో మనము కూడా దేవుని అలా నమ్మి మన భారం అంతా ఆయన మీద మోపి పిల్లలు ప్రశాంతంగా ఉన్నట్టు మనం కూడా ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలా. అప్పుడు మనం ఈ లోకంలో గొప్పవాళ్ళగా మార్చబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 2 అయిపోయినాయి. ఇప్పుడు 3వ సంగతి. ఈమెకి ఎంత మాత్రం గర్వం ఉంటుంది చెప్పండి మీరు. చిన్నపిల్లలకి గర్వం ఉంటుందా? చిన్నపిల్లలకి అక్క సార్ గర్వం ఉంటుంది సార్. అక్క ఆ పిల్లకి 2 డ్రెస్సులు ఇచ్చి ఏదో అన్నం పెడితే తినిపోకు నిద్రపోయే పిల్లకి ఆకి ఏం గర్వం ఉంటుంది? నా కండలు చూడు, నా స్టైల్ చూడు, నా సొక్కలు చూడు, నా ప్యాంట్లు చూడు, నా ఉంగరాలు చూడు, నా డ్రెస్ చూడు, నా చీరలు చూడు అంటదా? అవన్నీ అవసరంలే. ఏదో కేక్ కోస్తే కేక్ తిని పడుకుని నిద్రపోదు గమ్ముగా. ఇంకా గర్వం అన్న కాన్సెప్ట్ ఈ మనిషికి తెలియదు. బుడ్డ మనిషికి శారుని కొంచెం పెద్దగా ఉందిలే, ఇంకా చిన్న బిడ్డ తీసుకుంటే బాగుంటుంది. మనం అసలు వాడు గర్వం అంటే తెలీదు. గర్వానికి మీనింగే తెలియదు వాడికి. చిన్న బిడ్డలను పోలి ఉండాలి ఎందుకు చెప్పండి దేవుడు? అసలు ముఖ్యంగా క్రైస్తవ్యంలో ప్రభువుకు నచ్చంది ఏంటంటే ముందు గర్వం. ఏందన్నా గర్వం. చిన్నపిల్లకి గర్వము ఉండదు. ఏదన్నా మంచి బట్టలు తెచ్చిచ్చారనుకో, మా అమ్మ తెచ్చింది, మా డాడీ తెచ్చాడు, మా అమ్మ తెచ్చింది, మా డాడీ తెచ్చి చెప్పుకుంటే తిరగదు. కానీ నాకు ఎట్ట ఉంది నన్ను ఏమనుకున్నారు మీరా? నా డ్రెస్ విలువ చేస్తాను నువ్వా? 3000 ఇది ఏమనుకున్నావు? నా డ్రెస్ విలువ చేస్తా అని అడగదు. అంది ఈ బిడ్డ, అట్లా అందవు. మా అమ్మ తెచ్చింది, మా డాడీ తెచ్చాడని చెప్పుకొని అమ్మ నాన్న దండోరు వేసుకుంటూ తిరుగుతుంటుంది ఊరంతా. మనకు కూడా ఏదైనా దేవుడు మేలు చేస్తే నాకు దేవుడు చేశాడు నమ్ముకుంటుంటే తిరగాలి మనం. అట్ట కాదు. మన మాటలు వేరే, మన తలంపులు వేరే. గర్వం పనిచేస్తుంది దేవుడి బిడ్డలు ఎక్కువగా. బిడ్డలరా, తమలో ఎవడు గొప్పవాడు అనే తర్కం పుట్టింది వాళ్ళలో. యేసయ్య చెప్తున్నాడు, ఈ చిన్న బిడ్డ వలె గర్వము లేని స్థితిలో జీవిస్తే అప్పుడు నువ్వు గొప్పోడివి. చిన్న బిడ్డ వలె గర్వము లేని స్థితిలో జీవిస్తే అప్పుడు నువ్వు గొప్పోడివి. అందుకే మనం ఏం చెప్పాలి తెలుసా? మాటకు ముందు దేవుని కృప, మాట తర్వాత దేవుని కృపను వాడాలి మనం. క్రైస్తవులు మాటకు ముందేం వాడాలా? దేవుని కృప. మాట తర్వాత దేవుని కృప. చీర చాలా బాగుందక్క, దేవుని కృప లెక్క, దేవుడు ఇచ్చాడా అలా. నా బైక్ భలే ఉంది కదా, నా బైకా ఎంత అయింది? నా బైకా దేవుని కృప లేదు తమ్ముడా, 20,000 అయింది. అబ్బా ఎటు చేశారని డబ్బులా? దేవుడి కృప. మాటకు ముందు, మాట తర్వాత. ఏడు నుంచి కాదు నేను చెప్పానని, ఏడు నుంచి కాదు, గుండెలో నుంచి రావాలా. ప్రతి చిన్న విషయానికి దేవుని కృప, దేవుని దయ, దేవుని భిక్ష, దేవుని సమాధానం, దేవుని కరుణ అని చెప్తుండాలి మనం. ఎందుకంటే అది మన వల్ల జరిగింది కాదు, మనం సంపాదించుకుంది కాదు. చిన్న బిడ్డలాగా దేవుని మీద ఆధారపడ్డాము, ఆయన మనకు చేశాడు. మనం ఒక కొత్త వస్తువు కొన్నా, మన ఇంట్లోకి ఏదైనా వచ్చినా, లేకపోతే మనం ఏదైనా ఒక గొప్ప విజయాన్ని సాధించినా అది దేవుని వల్ల అని మనం మర్చిపోకూడదు. చిన్న బిడ్డలు అయితే వాళ్ళకు వచ్చిన ప్రతి కొత్త విషయానికి తల్లిదండ్రుల మీదే ఆధారపడతారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. మా నాన్న ఇచ్చాడు, మా అమ్మది ఇచ్చింది, మా మామయ్యది ఇచ్చాడు అని చెప్పుకుంటారు. ఎప్పుడు వాళ్ళు గర్వపడరు. గర్వము యేసు నామములో తొలగిపోవును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఏందో సారు ఉప్మా తింటాడు కానీ బాగుందో లేదు చెప్పడు. మేము అడిగితే ఏనే చెప్తాడా పాస్టర్ గారు కూడా. ఎంత కష్టపడుతుంటాం మేము. ఒక మాట చెప్తే ఎంత బాగుంటుంది. ఎక్సలెంట్ అక్క అని చెప్తే ఎంత బాగుంటుంది, మాకు సంతోషం కదా. మాకు ఇంత కష్టపడి చేస్తుంటే ఒక్క మాట కూడా చెప్పడు. అదే మాట ఈ మనిషి అంటదే. ఈ మనిషికి అసలు ఆ మాటలతోనే అనవసరం.
నన్ను గుర్తించాలి, నన్ను పొగడాలి, నన్ను గెస్ట్ చేయాలి, నన్ను ఎక్కడున్నా పలకరించాలి. పాస్టర్గా నన్ను చూస్తూనే పోతున్నా కానీ పలకట్లా, నన్ను చూస్తూనే పోతున్నాడు రోడ్డు మీద మాట్లాడట్లా, మందులు నన్ను చూస్తూనే పోతున్నాడు కానీ నన్ను పలకరించట్లా. ఇవన్నీ పెద్దోళ్ళ చేష్టాలు. కానీ ప్రభు ఏం చెప్పాడంటే మీరు పిల్లలను పోలిన వారే నడవాలని. బిడ్డారా, మూడోది గర్వము పిల్లల్లో లేనట్టుగా మనం కూడా గర్వాన్ని పూర్తిగా ప్రభు సహాయంతో జయించి ఈ భూలోకంలో గొప్పవారిగా బ్రతుకుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎన్ని చెప్పాను జనపాలన? ఎన్ని చెప్పాను మొత్తం? 3. మొదటిది ఏందన్నా? మొదటిది ఏం రాసావు? పాపమును గురించి పూర్తి అవగాహన లేని స్థితి. 2 ఏం చెప్పాను? చిన్నగా చెప్పమా, చిన్నగా. ప్రతి విషయంలో తల్లిదండ్రుల మీద ఆధారపడి తెచ్చిస్తారు అని తల్లిదండ్రులు నమ్మి ఇక అక్కడి నుంచి దుఃఖపడ్డమని సంతోషంగా ఉంటుంది. అలాగే చిన్న బిడ్డలాగా మన దేవుని మీద నమ్మి దేవుని నా మీద ఆధారపడి ఆయన చేతికి అప్పగించుకొని ప్రశాంతంగా ఉండాలి. 3 గర్వం అనేది వీళ్ళ బయోడేటాలోనే ఉండదు. ఈ వయసులో ఉండదు. ఎదిగారంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మనము కూడా ప్రభు సన్నిధిలో నడుస్తున్నప్పుడు, ప్రభు సన్నిధిలో జీవిస్తున్నప్పుడు, ఈ లోక యాత్రలో సాగుతున్నప్పుడు మనం కట్టే బట్టలను బట్టి కానీ, మనం తిరిగే బైకులను బట్టి కానీ, ధరించిన ఉంగరాలను బట్టి కానీ, ధరించిన పట్టు వస్త్రాలను బట్టి కానీ, ఏ విషయంలో మనం పాడే పాటలను బట్టి కానీ, చేసే ప్రార్థనలు బట్టి కానీ, నడిపింపుని బట్టి కానీ, వెళ్ళే సంఘాన్ని బట్టి కానీ, కలిగి ఉన్న సేవకుడిని బట్టి కానీ, ఎట్లాంటి పరిస్థితుల్లో మన గుండెలో గర్వము ప్రారంభం అవ్వకుండా చూసుకుందుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. గర్వం వచ్చిందంటే దాని వెనక ఏమొస్తుంది? నాశనం అనండి. గర్వం వస్తే దాని వెనక ఏమొస్తుంది? నాశనం. గర్వమునకు ముందు నాశనము నడుచును, పడిపోవుడకు ముందు అహంకారమైన మనస్సు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచునుంది. చిన్నపిల్లల్లో అహంకారం ఉండదు, చిన్నపిల్లల్లో గర్వం ఉండదు. ఇలా బ్రతికితే అప్పుడు మనం సంఘంలో గొప్పవాళ్ళగా ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళగా ఉండడం కంటే దేవుడి దృష్టిలో గొప్పవాళ్ళగా ఉండటమే మనకు మంచిది. ఇప్పుడు 3 అయిపోయినాయి. 4వ తీసుకోండి. నాలుగోది ఈ బిడ్డ ఉంది. ఇదే వయసులో బిడ్డలు ఇంకిద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఆ సంధ్య ఏం తెల నందు కదా, నందు, ఆ తర్వాత ఇందు, ఆ తర్వాత ఇంకొక శుభమ్మ, ఇట్లా వీళ్ళంతా ఒక టీం ఉన్నారు పిల్లలు. వీళ్ళు ఆడుకుంటున్నారు, మొత్తం మీద ఒక చిన్న తగాదా పడింది. వీళ్ళకి గిచ్చుకున్నారు, బాగా కసకస గిచ్చేసారు, అంతా కొట్టుకున్నారు, బాగా ఫుల్ కొట్టుకున్నారు, క్యా అని ఏడ్చారు. ముగ్గురు కలిసి ఒకరొకరు గిచ్చుకొని తనుకున్నారు బాగా. సరిగ్గా గంటకల్లా మళ్ళీ ఏమైపోతారా? సరిగ్గా గంట ముందు కొట్టుకున్నారు. ఈ వయసులో గంటలే, ఇంకా చిన్నవాళ్ళు అయితే 10 నిమిషాలకే. ఇప్పుడు పిల్లలు చూస్తుంటాం మనం, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లలు జుట్టు పక్కన లాక్కుంటారు, ఒకరికి అని ఆడస్తుంటారు. తమ్ముడు కొట్టి ఏడ్చుకుంటారు బాగా. కరెక్ట్గా అరగంట కల్లా మళ్ళీ కలిసిపోయి చేతి తీసుకుని పోతా ఉంటారు. భలే ఆశ్చర్యం. ఇందాక కొట్టుకుంటారు కదరా మీరు, ఇందాక కొట్టుకుంటారే, మళ్ళీ కలిసిపోయింది. ఈ వయసులో వాళ్ళు కూడా 1 గంట సేపు గట్టిగా ఉంటారు, మళ్ళీ కలిసిపోతారు. ఇప్పుడు నా కూతుర్లు ఉంటారు, వాళ్ళు కూడా తిట్టుకుంటారు, ఫుల్ తిట్టుకొని 1 గంట 2 గంటల పాటు మూతులు ముడుచుకొని ఉంటారు. మళ్ళీ 3 గంటల మళ్ళీ అక్క చెల్లెళ్ళు ఒకటైపోయి ఉంటారు. అది ఈ వయసులోనే సాధ్యం. చిన్న పిల్లలు కొట్టుకున్నా తిట్టుకున్నా గంట కల్లా అసలు వాళ్ళు ఏం తిట్టుకున్నారో ఏం కొట్టుకున్నారో వాళ్ళ మైండ్ తల్లి గుర్తుపెట్టుకోండి. ఈ వయసులో అసలు వాళ్ళు దేనికి తగాదాలు పడ్డా కూడా వాళ్ళకి అర్థమో కాదు. కోపం వచ్చినప్పుడు అరుచుకున్నారా తిట్టుకున్నారా 10 నిమిషాల కాదు, అసలు వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారో వాళ్ళకి అర్థం కాదు. అసలు ఎందుకు గొడవ పడిందో మర్చిపోయినారు వాళ్ళు. వాళ్ళ మెదడు అవన్నీ స్టోర్ చేసుకునే శక్తి ఉండదు. అవును తల్లి, మీరు నాకెందుకు మీరు గొడవ పెట్టుకుందంటే ఆలోచిస్తారు. అది అంకులు అది అంకులు అది నాకు అర్థం కావడం కాదు, మర్చిపోయింది కదా. ఆ మెదడుకి ఎందుకు తగాదా పడిందో కూడా గుర్తు చేసుకునే స్టామినా లేదనమాట. ఒక మాట చెప్పాలంటే తగాదా పడింది, అరుచుకున్నారు, కొట్టుకున్నారు, కానీ ఒకరిని ఒకరు క్షమించుకొని మర్చిపోయారు పూర్తిగా. ఒకరొకరు క్షమించుకున్నారు, ఒకరొకరు మర్చిపోయారు, తిరిగి మళ్ళీ ఐకమత్యం కలిగి చేతుల మీద చేతులు వేసుకొని ఆటలాడుకుంటూ పోతున్నారు. మళ్ళీ సంఘములో ఎవడు గొప్పవాడంటే ఒకరినొకరు అర్థం చేసుకొని తిట్టుకున్నా, కరుచుకున్నా, అరుచుకున్నా, ఏదైనా సమస్యలు వచ్చినా
చిన్న పిల్లలను పోలిన వారమై మరలా మనం ఆ తగాదాలు మరిచిపోయి ఒకరినొకరు క్షమించుకొని మరలా ఒకరినొకరు కలుపుకొని ఐక్యతగా కలిగి సాగిపోయే మనసుగా నీకుంటే అప్పుడే నువ్వు సంఘంలో గొప్పవాడివి, అప్పుడే నువ్వు సంఘంలో గొప్పదానివి. అట్లా కాకుండా పెద్దోళ్ళలాగా ముదిరిపోయిన వాళ్ళలాగా ఆ మనిషి కనబడితే చాలు ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. చర్చిలో కూడా ఇదిగో అదిగో 3వ వరుస 2వ లైన్లో ఉంది చూడు, 3వ వరుస 2వ మనుషుల్లా పచ్చరి కట్టుకోండి చూడ మనిషి అని తెలియటానికి చూడు, బాగా చూడు. ఎక్కడమే అది 2వ వరుస ఇటు చూస్తా చెప్తుంటుంది ఆడ 2వ వరుసలో బ్లూ కలర్ చీర అర్థం అవట్లేక ఆ మనిషి నన్ను ఏమని తెలుసా, ఏముంది అమ్మాయి అసలు నా మామూలు కదా మనిషి, నేను కాబట్టి వదిలేసా. ఏంది చర్చిల్లో కక్షలు, కుట్రలు, అసూయలు, కోపాలు, తాపాలు. అందుకే ప్రభు చెప్తాడు, మీలాంటి వాళ్ళు సంఘాల్లో గొప్పవాళ్ళు కాదు. చిన్న పిల్లలను పోలిన వారై తగాదాలు పడినా గొడవలు పడినా మరిచిపోవాలి, క్షమించేయాలి, వదిలేయాలి, మరలా ఐకమత్యంలోకి వచ్చేసేయాలి. మనమే అందరమే ఒకరిని కలుపుకోవాలి. ఆమె కొంచెం ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంది, ఇంకా ఆమె దిగల, నువ్వు దిగేసిపోయి పలకరించుకోవాలా. అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆ మనిషి వచ్చిందా అన్నావు అనుకో, ఆ మనిషే వచ్చి నాతో మాట్లాడాలా. సిక్కడితో చూడు బాగా చూడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఏం చెప్పాను నేను? ఆ మనిషి వచ్చి మాట్లాడాలి నాతోటి. నేనేం అనలా. ఆ మనిషి నన్ను రేపుకుంది. నేనేం తక్కువ, నేను 4 ఆకులు ఎక్కువ తిన్నా. నేను ఇంకా ఆ మనిషి తగ్గి వచ్చినతో మాట్లాడేదాకా నేను ఆ మనిషితో మాట్లాడినే. యేసయ్య అంటాడు, నీ జీవితంలో సంఘంలో గొప్పదానివి కాలేవు అని చెప్తాడు యేసయ్య. మనమే తగ్గాలి. తగ్గితేనే నువ్వు గొప్పదాని అవుతావు. యేసునామంలో తన్ను తాను తగ్గించుకుని వాడే హెచ్చింపబడతాడు. బిడ్డలు తగ్గించుకోవడం అంటే మరీ సిగ్గుదిలేసి వెళ్ళి ప్రాధేయపడమని కాదు. డిగ్నిటీగా ఉండాలా, హుందాగా ఉండాలి. అక్క ఏదో కొంచెం మనం మాట్లాడుకున్నాం, మనసులో పెట్టుకోవద్దు, మనం సమాధానంగా ఉన్నాం అక్క, జరిగింది వదిలేసేయి, అట్ట మాట్లాడాలా. అక్క నీ కాలు పడుకుంటాను అక్క, నీ కాలు పడుకుంటా బాంచాత్ అక్క 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 అట్ట బతుకోవాలి. మరి అట్ట బతుకోమని చెప్పాలి దేవుడు మనల్ని. నీ కాలు పడుకొని బతులాడుకుంటుందమ్మా, నీ కాళ్ళు నీళ్ళు కడిగిన నీళ్ళు నెత్తి మీద పోసుకుంటానమ్మా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరమ్మా, క్షమించమ్మా, అట్ట అడగబల్లే. హుందాగానే మనము తగ్గి అవసరమైతే మనమే వెళ్ళి మాట్లాడి సమాధాన పడాలా. అప్పుడు యేసయ్య నీకు టిక్కు కొడతాడు యేసునామంలో. అప్పుడు సంఘంలో కానీ సమాజంలో కానీ నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. చిన్న పిల్లలు తగాదాలు పెట్టుకున్నా ఎలా మర్చిపోతారో, తగాదాలను మర్చిపోయి మళ్ళీ ఒకరి ఒక చేతి ఎలా కలిసిపోతారో, ఐకమత్యం సహవాసం కలిగి ఎలా ఉంటారో, మనం కూడా సంఘంలో కానీ సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఇలా మనం మరిచిపోయి క్షమించి వదిలిపెట్టగలిగితే నిన్ను అన్ని రంగాల్లో దేవుడు గొప్ప స్థాయిలో నిలబెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. గుండెల్లోకి దిగిపోయే మాటలు ఈ వయసులో మాట్లాడతారు తల్లి, ఈ వయసులో మాట్లాడతారా? కత్తిపోటు వంటి మాటలు ఈ వయసులో చేతతాయనా? ఈ వయసు చేతయా? ఈ వయసులో ఉన్న బిడ్డలకి కత్తిపోటు వంటి మాటలు వస్తాయా? అసలు అవగాహన ఉంటుందా? ఉండదు. ఏదో వీళ్ళ మాటలు ఎలా ఈ టైప్ అదొక అమాయక మాట అన్నమాట. ఈ వయసులో ఎవరిని బాధపరిచే మాటలు తెలియదు. ఈ వయసులో ఎవరిని గాయపరిచే మాటలు తెలియదు. అవసరమైతే దూత్తుని ఎవరిని అరిసినా కూడా వీళ్ళు ఏడ్చుకొని దమ్ముగిపోతారు, కానీ వాళ్ళకి ఏరబాదులు బదులు కొట్టే టైప్ కాదు వీళ్ళు. నేనేమంటున్నానంటే మన వల్ల ఒకరు బాధపడకుండా, మనం ఒకరికి బాధాకరంగా లేకుండా, శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్తమైన వారితో సమాధానంగా ఉండడానికి నువ్వు ఇష్టపడితే నువ్వే సంఘంలో గొప్పదానివి, నువ్వే సంఘంలో గొప్పవాడివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏళ్ళ మాటలు ఎక్కడ, వాళ్ళ మాటలు అక్కడ. ఈ వయసులో చెప్పడం వాళ్ళకి చేతగానే చేత కాదు. వాళ్ళకి తగాదాలు పెట్టి మధ్య తందనాడేది ఆ జ్ఞానం వీళ్ళకి ఉండదు. మనం ఏది చేయాలనుకున్న వెంటనే మనం ఎవరిని గుర్తు చేసుకోవాలా? చిన్న పిల్లలను గుర్తు చేసుకోవాలా. మీలో ఎవడు చిన్నపిల్లలను పోలి ఉంటాడో వాడే గొప్ప అని చెప్పాడు యేసయ్య. ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నాను, చిన్నపిల్లలు ఈ పని చేస్తారా అనుకోవాలి బిడ్డరా. కాబట్టి అలా ప్రవర్తన విషయంలో, మన క్యారెక్టర్ విషయంలో చిన్నపిల్లలను పోల్చుకుంటూ ఉండమని దేవుడు మనకు అక్కడ నేర్పించాడు అనమాట. మీరు చిన్నపిల్ల కూర్చోచాల్సి నిలబడింది దగ్గర, నాయన బిడ్డను దీవించి తండ్రి, ఇంతసేపు నిలబెట్టి వాక్యం చెప్పాను, ఈ బిడ్డకి శక్తిని బలాన్ని ఇచ్చి రాబోయే రోజుల్లో గొప్ప ఉద్యోగస్తురాలుగా సంఘానికి దీవెనకరంగా మార్చమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నన్ను తిట్టుకుంటావా? పోయి కూర్చోపోతా
ఎంతసేపు నిలబెట్టాడు నాయన సారని. చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి తల్లి, ఇంకా చాలా ఉన్నాయి అన్న, కానీ మనకి ఇంకా చాలు. 35 నిమిషాలు అయింది. 4 సంగతులు చెప్పా. గర్వం ఉండకూడదు, తగువులు ఉండకూడదు, కత్తిపోట్లు అంటే మాటలు ఉండకూడదు, సణువులు ఉండకూడదు, సడీలు చెప్పి బుద్ధి ఉండకూడదు. చిన్న పిల్లల మనసు ఎలా ఉండాలో అలా ఉండాలి. వాళ్ళు తిట్టుకున్నా కూడా మళ్ళీ కలిసిపోతారు, సమాధాన పడిపోతారు. భార్యాభర్తలు కూడా చిన్నపిల్లలాగే ఉండాలి. ఉదయాన్ని తిట్టుకుంటే వస్తాను ఎప్పుడో కలిసిపోవాలా, సాయంత్రం కలిసిపోవాలంతే. నాతో మాట్లాడవా, నేను అన్నమేను అన్నాం అనుకో, అసలు జన్మకు నువ్వు గొప్పోడు కాలేవు, జన్మకు నువ్వు గొప్పదాన్ని కాలేవు. అసలు యేసయ్య చెప్పాడు, కోపపడకుండా ఎప్పుడు ప్రేమగా ఉండటం మాత్రం సాధ్యం కాదు. మన మనుషులం కాబట్టి మన కోపాలు ఉంటాయి. కోపపడుడి కానీ పాపం చెయ్యొద్దని చెప్పింది వాక్యం. కోపపడండి, కారణం లేకుండా కోపపడద్దని కూడా చెప్పాడు దేవుడు బైబిల్లో. ప్రతిదారి కోపడకూడదు. ఎందుకు కోపం వస్తుందో తెలియదు, ఎందుకు కోపం వద్దో తెలియదు. కొంతమందికి ముక్కు మీదే ఉండదు కోపం, కొంతమందికి ముక్కు మీద ప్రతి దానికి అరుస్తుంటారు. కారణం ఉండాలి కోపానికి. అలా కారణం ఉన్నప్పుడు కోపపడవచ్చు, అరుచుకోవచ్చు, తిట్టుకోవచ్చు, అవసరం ఒకరి మీద మూతి మీద కొట్టుకోవచ్చు కూడా. మళ్ళా సాయంత్రం కల్లా సూర్యుడు అస్తమించే లోపు మళ్ళీ సమాధానం పడిపోవాలా. అలా ఇద్దరిలో ఎవరు మొదటి సమాధానం పడతారో వాళ్ళు గొప్ప అయిపోతారు. యేసునామమున ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. బైబిల్ చెప్పింది ముందు స్త్రీ తగ్గాలి, స్త్రీయే తగ్గాలి. ఎందుకంటే స్త్రీకే తగ్గే గుణం ఉంటుంది. స్త్రీకే అంటే పాస్టర్ గారు ఈ మాట మాకు నచ్చలేదు అంటే మీరు పురుషులు మీరేమైనా పెద్ద లార్డ్లా, మీరేమైనా పెద్ద లార్డ్లా అనవాకండమ్మా. బైబిల్లో ఏముందంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని రాయబడింది. ఆ ఒక్క మాటను బట్టి ఈ మాట చెప్తున్నాం మనం. ఇల్లు కట్టుకోవాలనుకుంటే భర్త దగ్గర తగ్గడం పెద్ద ఇబ్బంది ఏం లేదు. భర్త దగ్గర తగ్గితే తప్పేమని చెప్పండి. భర్త దగ్గర తగ్గితే కాపురం బాగుపడదు కదా. భర్త దగ్గర తగ్గితే కుటుంబాలు కట్టబడతాయి. భర్త దగ్గర తగ్గించుకొని ఏం అవసరత కాళ్ళు మీద కూడా పడిపోయిన ఇబ్బంది ఏమి లేదు, కాపురం చక్కబడుతుంది. అంటే నేను కాళ్ళ మీద పడితేనే వాడు నన్ను క్షమిస్తాడా? నేను 9 నెలలకు పుట్టా, వాడు 9 నెలలకే పుట్టాడు. ఈ వారం అంతా వాడికి అన్నమేను, వాడితో అని కానీ మనం ఈ విధంగా సాకులు పెట్టుకొని ఒకరికి తిట్టుకుంటా, ఒకరికి చూసి మూతులు ముడుచుకుంటా ఉండేరనుకో, మిస్టర్ నలరామూర్తి అలియాస్ ముఠామేస్త్రి దిగేస్తాడు రంగంలోకి. ముఠామేస్త్రి రంగంలోకి దిగి, ఒరే ఆ భార్య లేకపోతే ఇంక నీకు భార్య ఎవరు లేరా అని చెప్పేస్తాడు. ఆ భార్య లేకపోతే నీకు ఇంకొక భార్య లేదా, ఇంకెవరు దొరకరా, ప్రపంచంలో ఇంకెవరు ఉండరా, ఏమో ఆ నల్లటోడు తప్ప నీకు ఇంకెవరు లేరా, ఇంకెవరు నీకు కళ్ళ ముందు కనపట్లా, అలా బ్రదర్ చూడు ఎంత బాగున్నాడు, అసలు మీ ఆయనకి ఏమైనా పోలికుందా, ఇట్లాంటి మాటలు చెప్పేస్తాడు మధ్యలోకి వచ్చి. అందుకనే వాడు మన ఇంట్లో ల్యాండ్ అవ్వక ముందే భార్య భర్తలు కలిసిపోవాలని చెప్పింది వాక్యమే. మూడో వ్యక్తికి ఛాన్సే ఇవ్వకూడదు. అంత జ్ఞానంగా ప్రవర్తించాలి ఆడవాళ్ళు, స్త్రీలు. స్త్రీకి దేవుడిచ్చిన ధన్యతది, స్త్రీకి ఆ కృపను దేవుడిచ్చాడు. కానీ ఇప్పుడుండే స్త్రీలు మాత్రం మన మాట వినట్ల. జై మహిళా మండలి అంటారు. అదేమంటే అన్నీ మేమే తగ్గాలా, మీరు దగ్గర అంటే మీరేనా పెద్ద గొప్ప, మేము సంపాదించట్లేదా, మేము తగ్గేది, నువ్వు దగ్గు అంటున్నారు ఇప్పుడు. అలా బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ సంబంధించిన బిడ్డలం మన వంశం బైబిల్ వంశం. బైబిల్ ఏం చెప్పిందంటే జ్ఞానంగా కాపురం చేయమని చెప్పింది, తగ్గించుకోమని చెప్పింది, లోబడమని చెప్పింది, భార్యని ప్రేమించమని చెప్పింది. బిడ్డలారా, మన శరీరం మనం ఎలా ప్రేమించుకుంటామో మన భార్యను ఎలా ప్రేమించమని చెప్పింది. తగాదాలు వేసుకున్నా, తిట్టుకున్నా, అరుచుకున్నా, కరుచుకున్నా సాయంత్రం కల్లా మళ్ళీ కలిసిపోవాలని వాక్యం చెప్పింది. దానికి వ్యతిరేకంగా అడుగులేస్తే మరలా దాని తర్వాత వచ్చే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న పిల్లలను పోలిన వారమై బ్రతుకుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మీరు ఊరికి జ్ఞాపకం చేసుకోవాలి, పిల్లలకు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు అయితే ఎలా ఉంటారు? చిన్న పిల్లలకి అమ్మా నాన్న అంటే ఇష్టం ఉంటుందా ఉండదా? జానపల్లన్న నీ కూతురికి నువ్వంటే ఇష్టమా లేదా? ఏమో చెప్పలేం సార్ అంటారా? అట్టట ఆడపిల్లలకి తండ్రి మీద ఎక్కువగా ఉంటుంది, మగపిల్లలకి తల్లి మీద ఎక్కువగా ఉంటుంది. ఆపోజిట్ జెండర్ అనమాట. ప్రతి ఇంట్లో అంతే. ఇద్దరు మగపిల్లలు అయితే చెరో ఒకరిని పంచుకుంటారు. రే అన్న నువ్వు అమ్మని చూసుకో, నేను నాన్నని చూసుకుంటా. వాళ్ళు పని చేసుకుంటారు అమ్మని నాన్నని. పిల్లలకి తల్లిదండ్రులు అంటే మహాప్రేమ, పిల్లలకి తల్లిదండ్రులు అంటే మహా గౌరవం, పిల్లలకి తల్లిదండ్రులు అంటే పిచ్చి,
పిల్లలకి తల్లిదండ్రులే దేవుళ్ళు. దేవుడు అవగాహన లేదు కదా. వాళ్ళు ఎవరి వల్ల బతుకుతున్నారు పిల్లలంటే తల్లిదండ్రుల వల్లే బతుకుతున్నారు. తల్లిదండ్రులే వారి జీవితంలో అధిక భాగం, తల్లిదండ్రులకే విలువ, తల్లిదండ్రులకే మొదటి స్థానం వాళ్ళ జీవితంలో. ఆ తర్వాతే చదువులైనా ఆటలైనా ఏదైనా. పిల్లలు తల్లిదండ్రులకి ఎలా మొదటి స్థానం ఇస్తారో, పిల్లల వంటి మనస్సాక్షి కలిగిన మనం మొదట దేవుడికే స్థానం ఇవ్వాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని మందిరానికి స్థానం ఇవ్వాలి, ప్రార్థనలకు స్థానం ఇవ్వాలి, ఆరాధనలకు స్థానం ఇవ్వాలి, దేవుని కార్యాలకు స్థానం ఇవ్వాలి, దేవుని కొరకు స్థానం ఇవ్వాలి. అలా చిన్న పిల్లలను పోలిన వారమై ప్రతి చిన్న విషయంలో మనం దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ వస్తే ఆ దేవుడే నిన్ను చేయబట్టుకొని గొప్ప స్థాయికి నడిపిస్తాడు. యేసునామంలో నీ కాళ్ళు జింక కాళ్ళ వలె చేసి ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదకి ఎక్కిస్తాడు యేసునామంలో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా ఆపేస్తున్నా. తమలో ఎవడు గొప్ప అనే కథ వచ్చింది యేసు ప్రభు వారి శిష్య బృందంలో. సింగిల్ లైన్తో కొట్టేశాడు దేవుడు అంతే. మీలో ఎవడైతే ఈ చిన్న పిల్లవాడిని పోలి ఉంటాడో వాడే గొప్ప. ఇప్పుడు మనం కూడా చిన్న బిడ్డలను పోలి నడుచుకుందుము గాక. మన మాటలు చిన్న బిడ్డలాగా ఉండాలి, మన ప్రేమ చిన్న బిడ్డలాగా ఉండాలి, మన ఇంట్రెస్ట్ చిన్న బిడ్డలాగా ఉండాలి, మన హావభావాలు చిన్న బిడ్డలాగా ఉండాలి. చిన్నపిల్లలకి ఇప్పుడు సరే ఫోన్లు వచ్చి ఇప్పుడు చెరిపేరు లేపకాలు చిన్నపిల్లలు. మన రోజుల్లో పిల్లలకి అసలు ఏమీ తెలియదు. రే పెద్ద అయిన తర్వాత నువ్వు ఆ పిల్లని చేసుకోవాలంటే వాడు వెట్టుమా ఏందో చెప్తాను డాడీ అని అసలు ఏం అర్థం కదా అప్పుడు ఆ వయసులో. రే నువ్వు పెద్ద అయిన తర్వాత ఈ పిల్లని చేసుకోవాలంటుంటే ఆ చేసుకుంటాలే మమ్మీ నువ్వు పెట్టి ముందు నాకు అన్నావు. అసలు ఇట్లాంటి మాటలకు వాళ్ళకి అర్థాలు తెలియవు, అర్థాలు తెలియవు. సరసలు మాట్లాడటం ఆ వయసు తెలియదు, జోకులు వేయటం ఆ వయసు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అసలు ఆ ఊహే ఉండదు వాళ్ళకి. దేవునిలో ఉన్న మనం కూడా సరసాల మాటలు, ఈ డబల్ మీనింగ్ మాటలు, ఈ అపవిత్రమైన మాటలు, ఈ జోకులు, ఈ కామెడీలు ఏం చేయకూడదు. మనం దేవుని సన్నిధిలో పిల్లలను పోలిన వాళ్ళమే ఉండాలి. దేవుని సన్నిధిలో కూడా మనం వాళ్ళ బ్రతకాలి. ఈ లోకంలో అన్నీ దేవుడు చూస్తాడు తల్లే, అన్నీ దేవుడు రాసుకుంటారు మన విషయంలో. మనం ఎంత జాగ్రత్తగా ప్రభు పనిలో ఉండగలుగుతామో, ఎంత నమ్మకంగా ఉండడానికి ఇష్టపడతామో, ఎంతగా ఆయన సహాయం కోరుకుంటామో అంతగా దేవుడు మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు యేసునామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇందాక తిమోతను కుమారుడు ఎపఫ్రా వచ్చి నెల్లూరు ఆరాధన అయిపోయిన తర్వాత, అంకుల్ మీకు మంచి మాట మీకు ఒక విషయం చెప్పాలి, గుడ్ న్యూస్ మీకు అన్నాడు. చెప్పుతాలే ఏంటి తలే గుడ్ న్యూస్, దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు అంకుల్ అని చెప్పాడు. కళ్ళు ఎరిగినాయి నాకు యేసునామంలో. తల్లి నీకు ఇంకా డిగ్రీ కాలేదు కదా, ఎట్లాగా అంకుల్ మా ఫ్రెండు డిగ్రీ అయిపోయిందని పెట్టాడు, అయితే వాళ్ళందరితో మాట్లాడి నాకు సెట్ చేశాడు, నేను వెళ్ళి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి నేను ఇంక వెళ్ళిపోతున్నాను, ఇంక అక్కడే ఉండి జాబ్ చేసుకుంటూ చదువుకుంటాను అంకుల్ నేను. ఇప్పుడు శాలరీ ఎంత ఇస్తారు తల్లే, ఒక 25,000 దాకా ఇస్తారు, పిఎఫ్లు బాను ఇంత వస్తుంది చేతికి వస్తుంది. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అంకుల్, దేవుడే నాకు దీన్ని చేశాడని చెప్పాడు నాకు. చూసా మన సంఘంలో ఇప్పుడు ఉద్యోగస్తులు 2 లేచారు యేసునామంలో. ఆమేనండి. మన సంఘం పండే కాలం స్టార్ట్ అయ్యింది. మన సంఘం ఇంకా దిగుబడికి వస్తుంది అన్నమాట. దిగుబడికి వస్తుంది. మన బిడ్డలు ఇంకా వృద్ధిలోకి వస్తున్నారు. అట్లా మన బిడ్డలందరూ కూడా రాబోయే రోజులు దీవించబడతారు. అట్లా పిల్లలు దీవించబడేటప్పుడు ఎంత సంతోషం తెలుసా. అటువంటి అభివృద్ధి మన కళల్లో మనం చూడాలనుకుంటే, మన జీవితంలో మనం చూడాలనుకుంటే, చిన్నప్పటి నుంచే లేదా దేవుని ఎదిగే నాటి నుండే మనం పిల్లలను పోలిన వారమై బ్రతకాలి. అప్పుడు మనకు అటువంటి మేలు దేవుడు చేసి ఉన్నతంగా గొప్పవాళ్ళుగా ప్రభు మనల్ని స్థిరపరుస్తాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పిల్లలు కళ్ళు మూసుకోండి. సుభాష్ తల్లికి మైకి ప్రార్థన చేస్తుంది.